మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రెడీయా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడతారనుకున్నాం. కానీ ప్రజలందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు నేను ఆయన్ని ఫేక్ జగన్ అని పెడతాను, ఎందుకు నేను ముద్దుగా పిలుస్తాను. ఆయన అనేక విషయాలు మాట్లాడారు. అసలు వరదల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. వరదలు వచ్చిన వెంటనే గ్రౌండ్ జీరోకి వెళ్ళి బస్సులో పడుకుని 10 రోజులు 6 నెలలు కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించి రిలీఫ్ మెజర్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ లీడ్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మంత్రుల్ని పంపించారు, శాసనసభ్యులందరినీ పిలిపించారు. రిలీఫ్ రిహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా చేయాలని చెప్పారు. హెలికాప్టర్ ద్వారా భోజనాలు అందించాం. 7 అడుగుల లోతు నీరు ఆహారం అందించాం, రేషన్ అందించాం, వాటర్ బాటిల్స్ కూడా ఆనాడు అందించాం. వాస్తవాలు తెలియకుండా ఈరోజు ఫేక్ జగన్ మాట్లాడటం చాలా చాలా బాధాకరం. ఆయన విషయం గమనించాలి. ఆయన పార్టీ ఎమ్మెల్సీ మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స గారు రిలీఫ్ దానికి వెళ్ళినప్పుడు ప్రజలు తరుముకున్నారు. 5 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా, మొదటి రోజు నుంచి ఇక్కడ నిలబడింది పోరాడింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బాబు గారి పైన భరోసా ఉంది కనుకనే రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందలకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇస్తాం జరిగింది. రిలీఫ్ కానీ రిహాబిలిటేషన్లో కానీ దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది. రెండో విషయం, సొంత లావాదేవీల కోసం ఏకంగా దొంగ కేసు బనాయించి ముంబైల నుంచి ఒక యాక్ట్రెస్ని తీసుకొచ్చి విషయం ప్రజలందరూ ఇప్పటికీ చూస్తున్నారు. దాంట్లో చాలా స్పష్టంగా ఎంక్వైరీ జరిగే సమయంలో పోలీస్ అధికారుల్ని తాడిపల్లి కొంపకి పిలిచి అక్కడ ఆదేశాలు ఇచ్చారని ఇన్ రైటింగ్ మాకు వస్తడం జరిగింది. దానిపైన ఈ ఫేక్ జగన్ ఏమి సమాధానం చెప్తాడని సూటిగా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. ఇంకో పక్కన చూసాం, వరదల్లో మనందరూ ఇబ్బంది పడుతున్నాం. దాదాపు 12 లక్షల క్యూసెక్స్ వరద వచ్చింది. అంటే ఇంకొక 1,00,000 వచ్చుంటే ప్రకాశం బ్యారేజ్కి ఏమయ్యేదన్న పరిస్థితుల్లో వైకాపా రంగులతో ఉన్న బోట్లు వచ్చి అక్కడ గేట్లని ఢీ కొట్టుకుంటారు. విషయం ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ వాళ్ళు కాదని ఏకంగా సొంత పార్టీ వాళ్ళు కూడా బయటకు గంటేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రైవేటీకరణ మేము చేయము అని 100 సార్లు చెప్పినా ఈ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అంటే పొద్దున్న నుంచి రాత్రి నేను తెలిసింది ఓన్లీ ఫేక్ ప్రచారం. జగన్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తాను. మీరు 2019 నేను పెన్షన్ పెంచుతానని ఇట్లా అన్నారు. ప్రజలకు అర్థం అవ్వాలి పాపం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచుతారు అనుకున్నాడు. కానీ ఇదేంటంటే కటింగ్ బిజినెస్. అప్పుడు ఒక 250, అప్పుడు ఒక 250, ఆయనకు 3 వచ్చినప్పుడు ఇంకో 250. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. వికలాంగులకు అందించే 3,000 రూపాయల పెన్షన్ని 6,000 చేశారు. శాశ్వతంగా బెడ్పైన ఉన్న వాళ్ళకి ఏకంగా 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు చేశారు. ఇది ఆయనకి కంపడట్లేదు. ఇంకా నీ గురించి ఈరోజు ఆయన మాట్లాడుతూ నిజంగానే